హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్ గా హెల్ బాయ్ మూవీ మన ముందుకు వచ్చింది. ఈ రోజు ఈ మూవీ యొక్క రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కడం ద్వారా మా ఛానల్ నుండి వచ్చే అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. వీడియోని స్టార్ట్ చేసే ముందు స్పాయిలర్స్ ను అలర్ట్ చేస్తూ లెట్స్ రోల్ ద ఇంట్రో. ఈ మూవీ మొత్తం ఫుల్లీ యాక్షన్ హారర్ మూవీగా డైరెక్టర్ నీల్ మార్షల్ తెరకెక్కించారు. హెల్ బై ద వైల్డ్ హంటర్ కామిక్ ఆధారంగా తీసుకొని ఈ మూవీని తీశారు. ట్రైలర్ లో చూపించిన సీన్స్ లలో కొన్ని సీన్స్ అసలు ఈ మూవీలోనే కనిపించవు. ఈ మూవీ యొక్క ట్రైలర్ వచ్చినప్పుడు ఆ ట్రైలర్ లో హెల్ బాయ్ చేసే కామెడీ సీన్స్ ను చూసి మూవీలో ఇంకా ఎక్కువ కామెడీ సీన్స్ ఉంటాయేమో అని అనుకున్నాను. మూవీ ట్రైలర్ లో చూపించిన ఫన్నీ సీన్సే ఉన్నాయి, అంతకంటే ఎక్కువగా ఏమీ లేవు. ఈ ఫన్నీ సీన్స్ కూడా నవ్వుకోవడానికి అంతగా ఏమీ లేదు. మూవీ మొత్తం చాలా సీరియస్ గా నడుస్తుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా స్లోగా నడుస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో జాయింట్ బ్యాట్ తో ఫైటింగ్ సీన్ ఒకటి, వైల్డ్ హంటర్ తో హెల్ బాయ్ చేసే ఫైటింగ్ సీన్ ఒకటి, ఇంకా హెల్ బాయ్ జాయింట్స్ ని చంపే సీన్స్ బాగుంటాయి. మిగతా ఫస్ట్ హాఫ్ సీన్స్ అన్ని చాలా బోరింగ్ గానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో హైలైట్ సీన్స్ వచ్చేసి హెల్ బాయ్ ఇంకా బెండైమోలు గ్రాగస్ తో పోరాడే సీన్ హైలైట్ గా ఉంటుంది. ఈ మూవీలో హెల్ బాయ్ బ్లడ్ క్వీన్ మధ్య వార్ సీన్స్ ఏమీ ఉండదు. హెల్ బాయ్ బ్లడ్ క్వీన్ ని ఒక్క షాట్ లోనే చంపేస్తాడు. ఇక ఈ మూవీ కథ విషయానికి వచ్చేసి బ్లడ్ క్వీన్ తన డార్క్ మ్యాజిక్ తో ప్రజలను చంపుతూ ప్రపంచాన్ని నాశనం చేసి తను ఎలాలని చూస్తుంది. కానీ కింగ్ ఆథర్ దీన్ని సహించలేక కింగ్ ఆథర్ తన ఖడ్గంతో బ్లడ్ క్వీన్ ను ముక్కలు ముక్కలుగా చేసి ఆ బాడీ పార్ట్స్ ని ఒక్కొక్క ప్రదేశాల్లో దాపెడతాడు. ఇక గ్రాగచ్ బ్లడ్ క్వీన్ బాడీ పార్ట్స్ ని కలెక్ట్ చేసి అన్నిటినీ ఒకటిగా చేసి బ్లడ్ క్వీన్ ని తిరిగి రప్పిస్తాడు. మళ్ళీ బ్లడ్ క్వీన్ ప్రజలను చంపడం మొదలు పెడుతుంది. అలానే బ్లడ్ క్వీన్ హెల్ బాయ్ లోని మాస్టర్ ను బయటకు తీసుకురావాలని చూస్తుంది. కానీ హెల్ బాయ్ బ్లడ్ క్వీన్ మాయ నుండి బయటపడి తనని చంపేస్తాడు. ఈ మూవీ స్టోరీ చాలా చిన్నగా ఉండడంతో డైరెక్టర్ నీల్ మార్షల్ కథను మరీ సాగదీసి చూపించాడు. ఇక బ్లడ్ క్వీన్ ఎంట్రీ కూడా అంత హారర్ గా ఏమీ ఉండదు. ఈ మూవీ యొక్క ట్రైలర్ లో ఈ ఛాంపియన్స్ ని చూసి బ్లడ్ క్వీన్ ఛాంపియన్స్ అని అనుకున్నాను. ఈ ఛాంపియన్స్ ని హెల్ బాయ్ ఎలా ఎదుర్కొంటాడు అని నేను అనుకున్నాను. కానీ మూవీ చూసేసరికి హెల్ బాయ్ కింగ్ ఆథర్ ఖడ్గాన్ని పట్టుకునేసరికి తనలోని మాన్స్టర్ బయటకు వచ్చి ఆ ఛాంపియన్స్ ను నరక ద్వారాలను తెరిచి బయటకు వదులుతాడు. ఈ మూవీ తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికీ ఈ మూవీలో విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. చాలా మంది విఎఫ్ఎక్స్ అసలు బాగాలేదు అన్నారు, కానీ అలా ఏమీ లేదు. కొన్ని సీన్స్ లలో మాత్రం విఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా ఉంది, ఇంకా రియలిస్టిక్ గా కూడా అనిపించింది. ఈ మూవీలో కొన్ని సెక్సువల్ సీన్స్ ఉండడంతో సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడం ఈ మూవీకి ఒక మైనస్ పాయింట్. ఇంకా మూవీ చాలా బోరింగ్ గా ఉండడం, హెల్ బాయ్ ప్రొఫెసర్ బ్రూమ్ మధ్య ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అంత మంచిగా చూపించలేదు. ఇక ఈ మూవీలో హెల్ బాయ్ రోల్ ను డేవిడ్ హార్బర్ చాలా బాగా ప్లే చేశాడు. ఈ మూవీ రేటింగ్ వచ్చేసి IMDb 10 స్టార్స్ కి 5.5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. రోటెడ్ టొమాటోస్ అయితే చాలా దారుణంగా 15% రేటింగ్ ఇచ్చింది. ఇంత తక్కువ రేటింగ్ రావడానికి కారణం ఒకటి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడం, కథ చాలా బోరింగ్ గా ఉండడం, బ్లడ్ క్వీన్ రోల్ ను చాలా సింపుల్ గా చూపించడం, ఇంకా డైరెక్టర్ నీల్ మార్షల్ ఈ మూవీని సరిగ్గా తీయకపోవడం. నీల్ మార్షల్ బదులు పాత హెల్ బాయ్ మూవీకి డైరెక్టర్ గా పనిచేసిన గిల్లెరెమ్ ఈ మూవీకి కూడా డైరెక్టర్ గా పనిచేసి ఉంటే బాగుండేది. వెల్ గాయ్స్, నేను అయితే ఈ మూవీకి 5 స్టార్స్ కి 3 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. మరి మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తున్నారు అన్నది ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజీని ఇంకా ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవ్వండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. జై హింద్.